మృతుడు మజ్జి రమేష్ను అతని భార్య శశి హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ మేరకు బుధవారం సబ్ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 23వ తేదీన స్థానిక హట్కో కాలనీలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. భార్యాభర్తల గొడవల కారణంగా ఇంటికి తాగి వస్తున్న క్రమంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలో హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని, ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ వివేకానంద, సిఐ ఈశ్వర్రావు, హెడ్ కానిస్టేబుల్ శివాజీ, కానిస్టేబుల్ రమేష్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 12 సంవత్సరాలైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఈ భర్త రమేష్ అన్న అతను విపరీతంగా తాగుడు బానిస అయిపోయి బాగా తాగి రోజు రావడం, ఈ భార్యని విపరీతంగా కొట్టడం, అలాగే అనుమానించడం అనేది ఇతనికి ఒక కామన్ ఎజెండా. రోజు కొడుతూనే ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తాగి రావడం, డబ్బులు అడగడం, ఇదే పని అనమాట. అదే పందాల్లో ఈవిడ మీద అనుమానం కూడా ఎక్కువ. ఎవరితోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి అనుమానం. తర్వాత ఇక ఆ రోజు నేరం జరిగిన రోజు అంటే 24వ తారీఖు, ఆ రోజు కూడా డబ్బులు ఏం లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు కూడా ఏం లేకపోతే ఏదో ఇంటి దగ్గర ఏదో ఉన్నది ఇచ్చింది. తర్వాత బియ్యం ఏదో తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మత్తులో పిల్లల్ని కొట్టాడు. ఆమె అడిగింది, ఎందుకు పిల్లల్ని కొడుతున్నావు, చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు కదా అని. దాంతో కోపం వచ్చి ఆమెను కూడా గట్టిగా కొట్టడం జరిగింది. ఆమె వెళ్ళి ఆ మంచం మీద కిందన పడిపోవడం, దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది బాధతో ఇంక తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కిందన పడేసి స్ట్రాంగులేషన్ చేసి ఆమె అతన్ని చంపడం అనేది జరిగింది.